సోనియా ఆకుల తన ఆట తీరుతో బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపిస్తోంది. అయితే మొదట్లో నిఖిల్తో చనువుగా ఉండటం, ఆ తర్వాత పృథ్వీతో సన్నిహితంగా వ్యవహరించడంతో ఏదో తేడా ఉందని రూమర్స్ వచ్చాయి. ఈ వ్యవహారంపై ట్రోల్స్ కూడా జరిగాయి. వీటిపై సోనియా తల్లిదండ్రులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో తమ కూతురు సోనియా చాలా బాగా ఆడుతోందని, ఆమె ప్రతి టాస్క్లో 100% స్ట్రాంగ్గా ఉంటుందని అన్నారు. బిగ్ బాస్లో తన కూతుర్ని టార్గెట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారని, కానీ తాను అందరితో స్నేహంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంలో సోనియా లవ్ అఫేర్ గురించి ప్రశ్నించగా సోనియా తల్లి సమాధానమిస్తూ తనకు ఎలాంటి లవ్ అఫేర్స్ లేవు, ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది, డిసెంబర్లో మ్యారేజ్ ఉండే, కానీ బిగ్ బాస్లో అవకాశం రావటంతో తనకు కాబోయే అత్తామామ అనుమతితోనే తనని హౌస్లోకి పంపించాం అని తెలిపారు. సోనియా తల్లి మాట్లాడుతూ బిగ్ బాస్లో అంతా బాగుంది, అది గేమ్ అని మాకు తెలుసు, అందులో రూల్స్ ఎలా ఉండాలో, ఏ విధంగా వ్యవహరించాలో అంతా బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో మాకు గాని తన అత్తామామలకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ తన కూతుర్ని అలా చూపించే వరకు చుట్టుపక్కల వారు కొంత తేడాగా మాట్లాడుతున్నారు. పృథ్వీ నిఖిల్లతో సోనియా తీరుపై మాట్లాడుతూ వారిని చిన్నోడు పెద్దోడు అంటే చిన్నన్నయ్య పెద్దన్నయ్యగా భావిస్తుందని, ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పింది. ఈ విషయం లైవ్లో కూడా ప్రసారమైంది, కానీ ఎపిసోడ్లో రాకపోవడంతో తన కూతురు గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. నిఖిల్ కూడా లైవ్లో తన తల్లితో ఎలాంటి బంధం ఉందో సోనియాతో అలాంటి బంధం ఏర్పడిందని చెప్పారు. ఒక అబ్బాయే ఒక అమ్మాయిని తల్లిలా భావిస్తే ఇక తప్పేముంది? ఈ విషయం హౌస్లో అందరికీ తెలుసు. ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ బయట వాళ్లకు మా బిడ్డ తప్పుగా కనిపిస్తోంది. త్వరలో మ్యారేజ్ చేసుకునే అమ్మాయిని ఇలా బద్నాం చేయొద్దు, లేని వాటిని ఉన్నట్టు చూపించటం సరికాదు, ఆటను ఆటలాగా చూడాలి. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ఎవరిని చేయని టార్గెట్ సోనియాను చేస్తున్నారు. తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తనని వైల్డ్ కంటెస్టెంట్గా క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ఎలాంటి కమెంట్స్ చేసినా, ఎలాంటి ట్రోల్స్ చేసినా మేము పట్టించుకోం. కానీ ఈ విషయాలపై బిగ్ బాసే ఒక క్లారిటీ ఇచ్చి తప్పుగా మాట్లాడే వారి నోర్లు మూపించాలి, అదే మనవి అని ఎమోషనల్ అయ్యారు. సోనియా బిగ్ బాస్లో అడుగుపెట్టాక చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మేము బయటకు పోతే మా అమ్మాయి బిగ్ బాస్లోకి అడుగుపెట్టిద్దని, తనని గెలిపించుకోవాలని ఆమె ఫ్రెండ్స్ అందరూ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆమెకు చాలామంది ఓట్లు వేసి అండగా నిలుస్తున్నారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్కు చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకున్నారు సోనియా తల్లిదండ్రులు.